ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని 81, 82 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 81వ శ్లోకం. గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతీ నిజా నితంబా దాచిద్య త్వైహరణ రూపేణ విదదే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయచితా. తల్లి గిరిజానందిని, నీ తండ్రి హిమవంతుడు తన కొండచర్య నుండి కొంత భాగము తీసి నీకు అరుణంగా ఇచ్చాడా? కాకపోతే నీ బిరుదులు గట్టివే అతిశయించినవి. ఎట్లు శ్రీమాత ప్రకృతి స్వరూప కనుక భువియే ఆమెకు బిరుదులైనవి అని తాత్పర్యము. లలితానామాలలో అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్వత్కటీతటి అని వర్ణించబడింది. దేవికటి ప్రదేశము ఎర్రని వస్త్రాలతో శోభిస్తూ ఉంది. దేవి ఆవిర్భావ కాలంన పృథ్వీ నితంబమైనది. బరువైన నితంబములపై ఎర్రని చీర ధరించి దేవి ప్రకాశిస్తూ ఉంది. ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పూజాగృహములో ఆగ్నేయ దిక్కుగా ఉంచి ఎర్రని పూలతో షోడశోపచారములతో పూజించాలి. అగ్నిని ఆవాహనం చేసి ఆహుతులనివ్వాలి. పూజా దీక్ష 16 రోజులు మాత్రమే. పూజావసానమందు పై శ్లోకమును ప్రతిరోజు సహస్ర పర్యాయాలు పఠించాలి. బెల్లము, పాలు, బియ్యంతో పరమాన్నం చేసి నైవేద్యం చేసి ప్రసాదము స్వీకరించాలి. మినపగారలు, తేనె కూడా నివేదించాలి. ఈ ప్రయోగం వల్ల సాధకుడు అగ్నిస్తంభనం చేయగలుగుతాడు. మంత్రశాస్త్రంలో అగ్ని ఆరాధన చెప్పబడింది. వేదకాలం నుండి హిందూ సాంప్రదాయంలో అగ్నికి ప్రథమ తాంబూలమే. అగ్నిముఖాయువై దేవతలకు పితృదేవతలకు అగ్నే నోరు కనుకనే అగ్నిని హోమం చేయుట, యజ్ఞాది క్రతువులను చేయటం భారతీయులకు విధిగా చెప్పబడింది. త్రినేత్రః మారక్త తనుం సుశుక్ల వస్త్రం సువర్ణ స్రజమగ్ని వీడే వరాభయ స్వస్తిక శక్తి హస్తం పద్మస్తమాకల్ప సమూహయుక్తం. అగ్నిని ధ్యానం చెయ్యాలి. పీత, శ్వేత, అరుణ, కృష్ణ, ధ్రుమ, త్రివ, త్రుమంగలి, రుచిర, జ్వాలిని అనేవి అగ్నిపీఠ శక్తులు. అగ్ని మంత్రములతో హోమం చేస్తే పైపీఠ శక్తులు స్వాధీనమవుతాయి. 82వ శ్లోకం. కరీంద్రాణాం శుండాన్ కనకధలికాండపటలీ ముభాభ్యామూరుభ్యాం ఉభయమపి నిర్జిద్య భవతి సువృత్తాభ్యాం ప్రత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విదిగ్నే జానుభ్యాం విభుత కరికుంభద్వయమసి. ఓ పార్వతీమాత, గజేంద్రముల తొండములను బంగారు అరటి చెట్లతోనూ పోల్చదగిన నీ తొడల సౌందర్యము నీ పతి పరమేశ్వరునికి నమస్కరించే వేళ వంగిన మోకాళ్ళ అందముతో ద్విగ్నీకృతమవుతున్నాయి. దేవి తొడలు ఏనుగు తొండములతోనూ మోకాళ్ళు ఐరావత కుంభస్థలముతోనూ పోల్చబడింది. కామేశ జ్ఞాత సౌభాగ్య మాధవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనే లలితానామాలలో కామేశ్వరుని చేత మాత్రమే తెలియబడిన ఊరువుల సొగసు కలది అని వర్ణించబడింది. మాణిక్యములచే నిర్మించబడిన కిరీటం వంటి మోకాళ్ళు కలది దేవి. ముకుటాకార అని కూడా ఇక్కడ పాఠాంతరం అంది. పద్మరాగ మలిదయ దర్పణం వంటి దేవి మోకాళ్ళ అని ఉపమానము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.